బ్రహ్మ సృష్టిలో అద్భుతమైన జన్మ మానవ జన్మ. అత్యద్భుతమైన జన్మ స్త్రీగా జన్మించడం. ఇంతటి అత్యద్భుతమైన జీవితాన్ని భగవంతుడిచ్చినందుకు 100% సార్థకత చేకూర్చుకున్న రామ సావిత్రి గారు నేటి తరానికి ఆదర్శం, ముందు తరాలకు మార్గదర్శి. ఎందుకు ఇలా అన్నానంటే, ఉమ్మడి కుటుంబంలో ఉండి భర్తకు అనుకూలవతిగా, అత్తమామలకు తల్లిదండ్రుల్లాగా, తోటికోడలను తోబుట్టువులాగా, ఆడబిడ్డను తన బిడ్డలాగా ఆదరించి బాధ్యతగా మెలిగిన మేటి ఇల్లాలు రామసావిత్రి గారు. తోటివారికి సాయం చేయడం, అందరినీ కలుపుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదండి. బంధుమిత్రులకు ఆతిథ్యం ఇవ్వడంలో అన్నపూర్ణ. టోటల్గా చెప్పాలంటే నేటి మేటి మహిళ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ రామసావిత్రి గారు తన బిడ్డకే కాక అందరి పిల్లలకు మాతృప్రేమను కురిపించిన మాతృమూర్తి రామసావిత్రి గారు. ఎంతోమంది విద్యార్థుల ఉన్నత చదువుకి సహకరించిన సరస్వతీమూర్తి రామసావిత్రి గారు. అన్ని పూజలు చేస్తూ, అన్ని నోములు చేస్తూ, అన్ని వ్రతాలు చేస్తూ భగవంతుని పాదాలను నిత్యం స్మరించడం వల్ల భగవంతుడు అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు ఇచ్చి ఆశీర్వదించాడు. అలాగే సావిత్రి గారు కూడా పలు సేవా సంస్థల ద్వారా దాన ధర్మాలు, పలు దేవాలయాలకు విరాళాలు ఇచ్చి సేవా మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ముందడుగు వేశారు. అటు పుట్టింటి వారికి, మెట్టినింటి వారికి కీర్తి ప్రతిష్టలు లభించేది అమ్మాయి వల్లే. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తరించేది కూడా అమ్మాయి వల్లే. అలాంటి మహిళారత్నమే ఈ రామసావిత్రి గారు. స్నేహశీలి. స్నేహం అంటే ప్రాణం కూడా ఇచ్చేంత ఇష్టం. అందుకే ఆమెకు ఊళ్ళో, పొరుగుళ్ళో, దేశ విదేశాల్లో కూడా లెక్కకు మించి స్నేహితులు. ఎక్కడో ఎప్పుడో ఎవరినో కాదండి, మన మధ్యలోనే మనతోనే ఉన్న ఈ రామసావిత్రి గారు మనందరికీ ఆదర్శం. ఒక తీగ అందంగా పందిరిలా అంతా పాకి పువ్వులు కాయలతో అందంగా ఉండాలంటే దాన్ని మనం ఎంతో సంరక్షణ చేయాలి. బాధ్యతగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాంటి ధైర్యం, సహాయ సౌకర్యాలు ఇవన్నీ ఆమెకు సత్యనారాయణ గారి వల్లే ప్రాప్తించినాయి. శుభ జన్మదినం తుభ్యం, శుభ జన్మదినం తుభ్యం, शुभ जन्मदिने तव है सकलं सफलं भूयात् सकलं च शुभम्।